మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆక్యుపంక్చర్ హీలర్ డాక్టర్ వెంకట్ జాజుల గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్, ఈరోజు మనం తీసుకుపోయే టాపిక్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది సార్. ఏంటంటే, ఈ సమస్య నాకు ఉంది అని చెప్పేసి బయటికి చెప్పుకోలేరు. అట్లా అని చెప్పేసి అది సమస్యనా కాదని వాళ్ళకే అర్థం కాదు. సో మలబద్ధక సమస్య, కాన్స్టిపేషన్ ప్రాబ్లం. సో ఈ సమస్య వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. అంటే దీని రిలేటెడ్ ఇంటర్లింక్గా ఇంకా వేరే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయని విన్నాను. కరెక్ట్. అసలు ఈ మలబద్ధక సమస్య ఎందుకు వస్తూ ఉంది, అదేవిధంగా ఆక్యుపెంచర్లో ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉన్నాయి సార్? ఈ కాన్స్టిపేషన్ మలబద్ధక సమస్య మన ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్లో మహా అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్ ఉందండి. ఎందుకంటే మా దగ్గరకు వచ్చేటువంటి పేషెంట్లు నీ పెయిన్, బ్యాక్ పెయిన్, పారాలిసిస్, ఆల్కహాల్ అడిక్షన్, డయాబెటీస్, బీపీ, థైరాయిడ్ వీటన్నిటి గురించి వస్తారు కదా. వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్తో పాటు వాళ్ళు కామన్గా చెప్పే పాయింట్ ఏంటంటే, మాకు మలబద్ధకం, మోషన్ సరి కాదండి అనేది తప్పనిసరిగా ఆ పాయింట్ని యాడ్ చేస్తారు నాకు. ఓకే. సో ఈ ట్రీట్మెంట్స్తో పాటు ఆ కాన్స్టిపేషన్ కూడా తగ్గించేస్తామండి వాళ్ళకి ఈ మన ఆక్యుపంక్చర్ వైద్య ఇది విధానం ఇంతకు ద్వారా. సమస్యనేనా సార్? ఎందుకంటే ఇది సమస్య కాదని అనుకుంటా ఉంటారు. దీన్ని బట్టి ఇంకా ఎట్లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి ఇది కరెక్ట్గా క్లీన్ అవ్వకపోతే? అసలు ఈ సమస్య రావడానికి ప్రధాన కారణం డైజెస్టివ్ సిస్టమ్ కరెక్ట్గా లేకపోవటం అండి. మనం ఆహారంలో ఘన పదార్థము, ద్రవ పదార్థం అని రెండు రకాలు ఉంటాయి. ఆ రెండు రకాలు ఏంటంటే డైజెస్టివ్ సిస్టంలోకి వెళ్ళిన తర్వాత జ్యూస్ కింద మారుతాయి. ఆ జ్యూస్లో నుంచి చిన్న ప్రేవులు ఏం చేస్తాయి, పోషకాలను పీల్చుకుంటాయి, మిగతాది వేస్ట్ కింద బయటికి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే స్మాల్ ఇంటెస్టైన్ ఫంక్షన్లో తేడా వచ్చిందో, ఆ ఫంక్షన్స్ తేడా వచ్చినప్పుడు పోషకాలను పీల్చుకోలేవు. పైపెచ్చు ఫ్యాటీ లివర్ ఉందనుకోండి, ఫ్యాటీ లివర్ బైల్ జ్యూస్ తయారు చేస్తుంది లివర్. ఆ బైల్ జ్యూస్ తయారు చేసేటువంటిది తగ్గిపోతుంది లివర్కి. ఎప్పుడైతే బైల్ జ్యూస్ మన జఠరాగ్ని అంటాం దాన్ని, ఈ డైజెస్టివ్ జ్యూసెస్లో ఒక బైల్ జ్యూస్ అనేది కూడా ఒక జ్యూస్ అన్నమాట. ఎప్పుడైతే ఈ జ్యూసెస్ ప్రొడక్షన్ తగ్గిపోయిందో, మనం తీసుకునేటువంటి ఆహారం డైజెషన్ చేయడంలో తేడా వస్తుంది. ఓకే. తేడా వచ్చిన తర్వాత అది పైపెచ్చిందంటే, మనకి ఆల్కలైన్ ఫుడ్ ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి. ఆల్కలైన్ ఫుడ్ అంటే ఆకుకూరలు, పప్పు దినుసులు, కాయగూరలు ఇటువంటి తీసుకుంటే స్మూత్గా డైజెస్ట్ అవుతుంది. అలా కాకుండా అసిడిక్ ఫుడ్ అంటే మనం నాన్ వెజ్లు ఎక్కువగా, బేకరీ ఐటమ్స్ అంటే పీచు పదార్థం లేనటువంటి ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, ఫైబర్ కంటెంట్ లేనటువంటి ఫుడ్, అసిడిక్ ఫుడ్ అంటే బజ్జీలు, బోండాలు, ఈ నాన్ వెజ్లు, బిర్యానీ, వీటిలో పీచు పదార్థం ఏమి ఉండదండి. జీరో మైదా ఈ జీరో ఉంటుంది పీచు పదార్థాలు. ఎప్పుడైతే ఈ పీచు పదార్థం లేనటువంటి ఫుడ్ని తీసుకున్నామో డైజెషన్ ప్రాసెస్లో తేడా వస్తుంది. అందులో ఫైబర్ కంటెంట్ అంటే పీచు పదార్థం లేదు కాబట్టి అది కరెక్ట్గా డైజెస్ట్ చేయలేక మలము గట్టిగా అవుతుంది. ఈ గట్టిగా పడ్డటువంటి ఈ మలాన్ని బయటికి తీసుకురావాలంటే పెద్ద ప్రేవులు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. పైపెచ్చు వాటర్. ఇప్పుడు బిర్యానీ ఉంది, బిర్యానీ తినేటప్పుడు ఈ కూల్ డ్రింక్ లేనిదే తినరు. ఆ కూల్ డ్రింక్ అనేది సరిపోదండి. ఎందుకంటే వాటర్ కంటెంట్ అనేది ఇంపార్టెంట్ శరీరానికి. ఎప్పుడైతే వాటర్ సఫిషియెంట్గా లేదో, మనం తిన్నటువంటి ఆహారము సరిగ్గా డైజెస్ట్ కాదు. ఒకవేళ కష్టపడి డైజెస్ట్ అయినా కూడా డైజెషన్ సిస్టమ్ ఏదో ఒక రకంగా చేసేసిద్ది. ఆ మిగిలినటువంటి వేస్ట్ అనేది గట్టిగా ఉంటుంది. ఆ గట్టిగా ఉన్న పదార్థం పెద్ద ప్రేవులు ఎంతకాడికి బయట పంపించాలనే చూస్తుంటుంది, కానీ పంపించలేకపోతూ ఉంటుంది. ఆ ఫస్ట్ స్టార్టింగ్ ఆల్రెడీ మలం ఉందనుకోండి, అది ఇంకా గట్టి పడిపోయి ఉంటుంది. ఆ గట్టిపడ్డ ఆ మలము మలద్వారం ద్వారా బయటికి రావాలంటే మలద్వారం చీల్చుకొని రావాలి. చీలికలు వస్తుంటాయి, రక్తం వస్తుంటాయి, ఇవన్నీ కూడా ఆ చీలే క్రమంలో మొలలు కూడా బయటపడతాయి. ఎప్పుడైతే మొలలు బయటపడ్డాయో మనిషి విపరీతంగా బాధపడుతుంటారండి.
సో కాన్స్టిపేషన్ అనేది మనిషికి ఎప్పుడైతే డైజెస్టివ్ సిస్టంలో కరెక్ట్ లేదో దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. ఎందుకంటే మన శరీరంలో ఈ ప్రతిదీ ఇంటర్లింక్ అండి, ప్రతిదీ ఇంటర్లింక్. లివర్ బాగలేకపోతే కిడ్నీ పాడైపోద్ది, కిడ్నీ బాగలేకపోతే లివర్ పాడైపోద్ది, ఈ రెండు బాగలేకపోతే గుండె పాడైపోద్ది, మజిల్స్ పాడైపోతుంటాయి, నరాల వ్యవస్థ పాడైపోతూ ఉంటుంది. వీటన్నిటికి మూలం డైజెస్టివ్ సిస్టమ్. అక్కడ డైజెషన్ కరెక్ట్గా ఉందా అన్నీ ఆరోగ్యకరంగా ఉంటాయి. అక్కడ డైజెస్టివ్ సిస్టమ్ కరెక్ట్గా లేదా అనారోగ్యాలు వచ్చేసినట్లే. అయితే ఇప్పుడు మనకి కాన్స్టిపేషన్ ఉంది, కారణం మనకి డైజెస్టివ్ సిస్టంలో ప్రాబ్లం. దానికి సంబంధించినటువంటి ఒక ప్రెజర్ పాయింట్ చెప్తాను. అందరూ దీనికోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ ప్రెజర్ పాయింట్ని కరెక్ట్ చేసుకోండి, డైజెస్టివ్ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉంటుంది, యాక్టివేట్ చేస్తుంది. ఇది మోకాలండి. ఓకే, ఇది మోకాలు చివరుంది. మన చేత్తో, ఎవరి చేత్తో వాళ్ళతో ఒక బెత్తెడు ఇట్లా ఇక్కడ ఉంది కదా, ఇలా పెట్టేసి ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది. అంటే ఇది బొమ్మ కాబట్టి ఎక్కువ లెంగ్త్ ఉంది. మనకి మోకాలకి ఇలా ఇట్లా పెట్టామనుకోండి, ఈ చివరి వేలి యొక్క పాయింట్ని మనం ఏం చేయాలి, ప్రెస్ చేయాలి. ఇక్కడ పెద్ద బోన్ ఉంది కదా, ఈ బోను మనం ఎప్పుడైతే బోన్ మీద కాదు, బోన్ పక్కన ఎప్పుడైతే ఇలా పెట్టామో ఆ బోన్ పక్కన పాయింట్ని ప్రెస్ చేసుకోవాలి. అవుట్ సైడ్, ఇట్ సైడ్, రైట్ సైడ్. ఈ కాలుకైతే లెఫ్ట్ సైడ్. ఆ పాయింట్స్ని ఎప్పుడైతే 2-3 నిమిషాలు, ఉదయం 2-3 నిమిషాలు, సాయంత్రం 2-3 నిమిషాలు ప్రెస్ చేసుకుంటూ ఉండండి, మీకు డైజెస్టివ్ సిస్టమ్ 100% రికవర్ అవుతుంది. ఒకవేళ ప్రాబ్లం లేకపోయినా చేసుకుంటా ఉంటే ప్రాబ్లం రాదు. సరే, ఆ పాయింట్ తెలియలేదు, మనం ఏం చేయాలంటే ఒక పెన్ తీసుకొని, ఇటువంటి పెన్ ఒకటి తీసుకొని మన అరిచేతిలోనే మన శరీరానికి సంబంధించినటువంటి అవయవాల యొక్క పాయింట్స్ ఉంటాయి, మొత్తం పాయింట్స్ ఉంటాయి. ఈ పెన్ తీసుకొని ఇట్లా నొక్కవటం, శరీరం మొత్తం నొక్కితే అన్ని పాయింట్స్ యాక్టివేట్ అవుతాయి. ఈ అరిచేయి అన్ని పాయింట్స్ యాక్టివ్ అవుతాయి. లివర్ పాయింట్, హార్ట్ పాయింట్, డయాబెటీస్ పాయింట్, కళ్ళకి సంబంధించినవి, చెవికి సంబంధించినవి అన్నీ యాక్టివేట్ అయిపోతాయి. ఒక పెన్నో తీసుకొని ఉదయం ఇట్లా చేసామనుకోండి, మొత్తం అన్ని పాయింట్స్ యాక్టివేట్ అయిపోయి శరీరం ఆరోగ్యకరంగా ఉంటుంది. ఉదయం పూట లేచి ఇది చేసుకోవాలి. ఇక్కడ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఉంటుంది. ఇట్లా కొట్టామనుకోండి, నరాల వ్యవస్థ అంతా యాక్టివేట్ అయిపోద్ది. ఓకే, ఇట్లా చిన్నప్పుడు చూసే ఉంటారు, పిల్లలకి మెత్తగా ఉంటారు, పునికి అంటారు. అక్కడి నుంచి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ బ్రహ్మరంధ్రం అంటాం. ఎప్పుడైతే ఇలా ట్యాప్ చేసామో, ఎక్కడైతే ప్రతి అవయవానికి నరాల వ్యవస్థ కనెక్ట్ అయి ఉంటుంది, అంతా యాక్టివేట్ అయింది. నరాల వ్యవస్థ ఎప్పుడైతే యాక్టివేట్ అయిందో శరీరం చాలా యాక్టివ్గా ఉంటుందండి. ఈ విధంగా మనకి అన్ని అవయవాలు కూడా ఎఫెక్ట్ కాకుండా ఉండాలంటే డైజెస్టివ్ సిస్టమ్ని కరెక్ట్గా పెట్టుకోవాలి. డైజెస్టివ్ సిస్టమ్ కరెక్ట్గా పెట్టుకుంటే మలబద్ధకం అనేది రాదు. మొత్తానికి అక్కడ స్విచ్ చేస్తే అక్కడ లైట్ వెలిగినట్టుగా మన బాడీలో ఉన్న నర్వ్స్ని ఇక్కడ యాక్టివేట్ చేస్తే ఇక్కడ ఈ కదలికలు మొదలవుతాయి. కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సార్.